శరణ్య మిస్సింగ్ గురించి అనన్య దర్శన్ మీద కేసు పెట్టడంతో పోలీసులు దర్శన్ని అరెస్ట్ చేస్తూ ఉంటారు. రోహిత్ తండ్రి అనన్యను ఎంత బతిమిలాడినప్పటికీ అనన్య మాత్రం ఎవరి మాటలు వినిపించుకోకుండా దయచేసి ఈ విషయంలో మీరందరూ నన్ను క్షమించాలి, కేసు నేను వెనక్కి తీసుకోవడం అంటూ జరగదు అని చెప్పి శరణ్య మీద ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇక పోలీసులు దర్శన్ని బలవంతంగా అరెస్ట్ చేసి లాక్కుపోతూ ఉంటే ఆనంద భైరవి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఊరుకో ఆనంద, శరణ్యకు ఏమీ కాదు, అలాగే మన దర్శన్ కూడా క్షేమంగా తిరిగి వస్తాడు అని చెప్పి లీలావతి ఆనందకి ధైర్యం చెబుతూ ఉంటుంది. ఇక అంతా అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆనంద అనన్యతో, ఏ అనన్య, కావాలని నా మీద పగబట్టి నా కొడుకుని పోలీసులు అరెస్ట్ చేసేలాగా చేసావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. నిజంగా నీకు శరణ్య మీద అంత ప్రేమ ఉన్నదానివే అయితే చెల్లెలి కాపురం నాశనం చేయాలని చూసేదానివి కాదు. నాకెందుకో శరణ్య మిస్ అయిన విషయంలో కూడా నీ మీదే అనుమానంగా ఉంది. పొరపాటున శరణ్య మిస్ అవ్వడానికి కారణం నువ్వని తెలిస్తే మాత్రం నిన్ను నేను ఊరికే వదిలిపెట్టను అని చెప్పి ఆనంద భైరవి అనన్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక దాంతో అనన్య, అయ్యో అత్తయ్య గారు, ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది మీ కొడుకు గురించి. అక్కడ పోలీసులు మీ కొడుకుని ఎంతలా ఇబ్బంది పెడుతున్నారో, మీ కోడలు ఏమైపోయిందో, ఇదంతా కూడా వదిలేసి నా మీద పంతం గెలవాలని చూస్తున్నారేంటి అత్తయ్య గారు? ముందు మీ అబ్బాయిని కోడల్ని ఎలా కాపాడుకుంటారో కాపాడుకోండి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఇక అనన్య మాటల్ని బట్టి ఆనందకు ఇదంతా అనన్య చేసి ఉంటుందని చెప్పి అర్థమవుతుంది. ఇక అక్కడ దర్శన్ని పోలీసులు ఎంతలా ఇబ్బంది పడుతున్నారో అని చెప్పి పరుగున పోలీస్ స్టేషన్కి బయలుదేరి వస్తూ ఉంటుంది. మరో పక్క పోలీసులు దర్శన్ని ఎంతగానో కొడుతూ ఉంటారు. రే, మర్యాదగా నిజం చెప్పు, నీ భార్యని ఏం చేసావు? చంపేశావా? చంపేసి శవాన్ని మాయం చేసావా అని చెప్పి వాళ్ళు దర్శన్ని కొడుతూ ఉంటే, సార్, మీరు నన్ను ఎంత కొట్టినా ఎన్నిసార్లు అడిగినా నాది ఒకటే సమాధానం, తను ఏమైందో ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలీదు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. రేయ్, నీకు ఈ కోటింగ్ సరిపోలేదనుకుంటా, డోస్ ఇంకా పెంచండి అని చెప్పి కానిస్టేబుల్కి చెప్పి ఇన్స్పెక్టర్ లాఠీతో దర్శన్ని కొడుతూ ఉంటే ఇక దర్శన్కి విపరీతంగా గాయాలయ్యి రక్తం వస్తూ ఉంటుంది. మరోపక్క శరణ్య చనిపోయినట్టుగా రౌడీల ముందు నాటకం ఆడుతూ ఉంటుంది. ఇక దాంతో రౌడీలు ముందుగా శరణ్య మొహం మీద నీళ్లు చల్లి తనని లేపడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక తను ఎంతకీ లేవకపోవడంతో ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తూ ఉంటారు. ఇక శరణ్య చనిపోయినట్టుగా నటిస్తూ ఊపిరి బిగబట్టి రౌడీలను తను చనిపోయినట్టుగా నమ్మిస్తుంది. రే, ఇది చచ్చిందిరా, ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పి ఒక రౌడీ అంటూ ఉంటే ముందు కట్లు విప్పి ఒకసారి చనిపోయిందో బతికుందో చూద్దామని చెప్పి కట్లు విప్పుతారు. ఇక కట్లు విప్పినప్పటికీ శరణ్యలో ఎటువంటి చలనం లేకపోవడంతో ఒకసారి మేడంకి ఫోన్ చేయరా, ఆవిడ ఏమంటుందో విను అని చెప్పి రౌడీ అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆ రౌడీలో అనన్యకి ఫోన్ చేస్తారు. మేడం, ఇక్కడ ఈ శరణ్య మేడం ఉలుకు పలుకు లేకుండా ఉంది, ఏం చేయమంటారు అని చెప్పి ఆ రౌడీ అంటూ ఉంటాడు. దాంతో అనన్య కొంపతీసి చచ్చిందా ఏంటి అని అంటూ ఉంటే, ఏమో మేడం, చనిపోయినట్టుగానే ఉంది, నిన్నటి నుండి ఎంత భోజనం చేయమని చెప్పినా అసలు భోజనమే ముట్టుకోలేదు, అందువల్లే ఇలా జరిగిందనుకుంటా, ఇప్పుడు ఏం చేయమంటారు అని చెప్పి రౌడీలో అంటూ ఉంటే, రే, ఒకవేళ అది చచ్చినా కూడా ఏదో ఒక విధంగా దాని శవాన్ని మేనేజ్ చేయండి, ఎట్టి పరిస్థితుల్లోనూ దాని శవం బయటకు రావడానికి వీల్లేదు, అది ఇప్పుడు కనుక బయటకు వచ్చిందంటే నేను ఇప్పటి వరకు చేసిందంతా కూడా వృధా అయిపోతుంది అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. అది చచ్చిందో బతికిందో ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకోండి, ఒకవేళ అది చచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ దాని శవాన్ని కూడా బయటకు తీసుకురావడానికి వీల్లేదు, రేపు ఏదో ఒకటి చేసి శవాన్ని మాయం చేసేయండి, ఆ తర్వాత నాకు ఫోన్ చేయండి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. సరే మేడం అని చెప్పి ఆ రౌడీ ఫోన్ పెట్టేశాక మరొక రౌడీతో, రే అనన్య మేడం ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకోమంటుందిరా, ఒకవేళ చస్తే రేపు ఉదయం ఏదో ఒకటి చేసి శవాన్ని మాయం చేసేయమంటుందని చెప్పి
మాట్లాడుకుంటూ ఉంటే ఇక వెనక్కి తిరిగి చూసేసరికి శరణ్య ఒక్కసారిగా చేతిలో కర్ర పట్టుకొని కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక ఆ రౌడీలను తల పగలగొట్టి, శరణ్య నన్నే కిడ్నాప్ చేస్తారా, మీ సంగతి చెప్తానంటూ వాళ్ళని చితక్కొట్టి స్పృహ కోల్పోయేలాగా చేసి వాళ్ళ దగ్గర నుండి ఫోన్ తీసుకొని ఆనందకు ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో దర్శన్ని పోలీసులు కొడుతూ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన ఆనంద ఇన్స్పెక్టర్ అంటూ గట్టిగా అరుస్తుంది. ఇప్పుడు నా కొడుకు తప్పు చేశాడని రుజువు అవ్వకముందే ఎందుకు అలా చావు బాదుతున్నారు? మీరు కొట్టే దెబ్బలకు నా కొడుకు ఏమైనా అయితే మీరు సమాధానం చెప్తారా అని ఆనంద నిలదీస్తూ ఉంటుంది. ఇక దాంతో ఇన్స్పెక్టర్, మేడం మీ అబ్బాయి తప్పు చేశాడు కాబట్టే నేను ఇలా ప్రవర్తించాల్సి వస్తుంది. హనీమూన్కి వెళ్ళిన అమ్మాయి భర్తకు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది? ఒకవేళ అలా వెళ్ళిందంటే వీడు ఆ అమ్మాయిని ఎంతలా టార్చర్ పెడితే వెళ్ళిపోయి ఉంటుందో, లేదంటే వీడే చంపేసి శవాన్ని మాయం చేసి ఉంటాడు అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే, సార్ దయచేసి నా కొడుకు గురించి అలా మాట్లాడకండి. అసలు మీ దగ్గర ఎటువంటి సాక్ష్యం ఉందని వాడిని ఇప్పుడు హంతకుడని అంటున్నారు అని చెప్పి ఆనంద అంటూ ఉంటే, వీడే తప్పు చేశాడు, అందుకే నోరు మెదపడం లేదు. ఇంకొక గంట సేపు ఇలాగే కోటింగ్ ఇస్తే వీడు నిజం బయట పెట్టేస్తాడు అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే, చూడండి సార్, ఇంకొక దెబ్బ మా అబ్బాయి మీద పడినా కూడా నేను ఊరుకోను అని చెప్పి, ఒక్కసారి నేను మా లాయర్తో మాట్లాడతాను, లాయర్ వచ్చే వరకు వెయిట్ చేయండి అని ఆనంద అంటూ ఉంటుంది. ఇక వెంటనే ఆనంద లాయర్కి ఫోన్ చేయడంతో లాయర్ పోలీస్ స్టేషన్కి వస్తారు. సారీ అమ్మా, ఇటువంటి కేసులో బెయిల్ రావడం కూడా కష్టమే. శరణ్య దర్శన్తో హనీమూన్కి వెళ్ళింది, అక్కడ శరణ్య మిస్ అయింది కాబట్టి అనుమానం అంతా కూడా ఇప్పుడు ఎవరికైనా దర్శన్ మీదే ఉంటుంది. కాబట్టి ఇటువంటి కేసులో బెయిల్ రావడం కష్టం అని చెప్పి లాయర్ చెప్పడంతో ఆనంద ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. శరణ్య క్షేమంగా తిరిగి వస్తేనే దర్శన్ రిలీజ్ అవుతాడు, ఆ ఒక్క మార్గం తప్ప ఇంకా ఏ మార్గం లేదు అని లాయర్ అంటూ ఉంటారు. ఇక ఆనంద లాయర్తో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఫోన్ బిజీ రావడంతో శరణ్య అక్కడి నుండి తప్పించుకొని రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక అలా తన ఫోన్ కూడా మిస్ అవ్వడంతో రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తులను ఫోన్ అడిగి విశ్వనాథానికి ఫోన్ చేస్తుంది. నాన్న నేను శరణ్యని అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ శరణ్య నువ్వా, ఏమైపోయావమ్మా అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటారు. నాన్న ఎవరో కొంతమంది రౌడీలు నన్ను కిడ్నాప్ చేశారు అని శరణ్య అంటూ ఉంటే, నీకేం కాలేదు కదా, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో చెప్పమ్మా, నేను అక్కడికి వస్తానని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటారు. దాంతో శరణ్య వద్దులే నాన్న, నేను అక్కడికి వస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ శరణ్య నీకు ఒక విషయం చెప్పాలి, నేను నువ్వు కనిపించట్లేదన్న బాధలో అల్లుడు గారి మీద కేసు పెట్టాను, కానీ మీ అత్తయ్య గారు అడిగారని కేసుని వాపస్ తీసుకున్నాను. కానీ నేను తీసుకున్నా కూడా అనన్య తను కూడా కేసు పెట్టి ఎవరు ఎంత బతిమలాడినా సరే కేసు వెనక్కి తీసుకొనని మొండికేసింది. దాంతో పోలీసులు అల్లుడు గారిని అరెస్ట్ చేశారమ్మా, నువ్వు క్షేమంగా తిరిగి వస్తే కానీ అల్లుడు గారిని విడుదల చేయరట అని చెప్పి అంటూ ఉంటే, మీరు చెప్పేది నిజమా నాన్న, ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారా? అయితే ఎలాగైనా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయన్ని విడిపించుకుంటాను అని చెప్పి శరణ్య పరుగున పోలీస్ స్టేషన్కి వస్తుంది. ఇక అక్కడ శరణ్య ఆయాసపడుతూ ఆనందభైరవి దగ్గరికి రాగానే, అమ్మ శరణ్య అని చెప్పి ఆనందభైరవి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇన్స్పెక్టర్ గారు దయచేసి మా ఆయన్ని రిలీజ్ చేయండి, నన్ను కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేశారు, వాళ్ళెవరో కూడా నాకు తెలీదు, ఈ కిడ్నాప్కి మా ఆయనకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి శరణ్య ఇన్స్పెక్టర్కి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద ఇన్స్పెక్టర్తో, చూశారు కదా ఇన్స్పెక్టర్, శరణ్య కనిపించకపోవడానికి నా కొడుక్కి ఎటువంటి సంబంధం లేదు, ఇప్పటికైనా నా కొడుకుని వదిలేయండి అని చెప్పి అంటూ ఉంటే, ఇక ఇన్స్పెక్టర్ బతికిపోయావయ్యా, మీ ఆవిడే వచ్చి సాక్ష్యం చెప్పడం వల్ల నిన్ను విడుదల చేస్తున్నాను అని చెప్పి ఇన్స్పెక్టర్ దర్శన్ని విడుదల చేస్తారు. ఇక దర్శన్ పోలీసులు కొట్టిన దెబ్బలతో కింద పడబోతూ ఉంటే, అప్పుడు శరణ్య ఒక పక్క ఆనంద ఒక పక్క పట్టుకొని దర్శన్ని క్షేమంగా ఇంటికి తీసుకొని వస్తారు. ఇక దర్శన్కి శరణ్య దగ్గరుండి సేవలు చేస్తూ ఉంటుంది. మరో పక్క ఆనంద శరణ్యని పక్కకు పిలిచి, అమ్మ శరణ్య
నీతో నేను ఒక విషయం మాట్లాడాలి. నిజంగా నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరో నీకు తెలీదా అని చెప్పి ఆనంద అంటూ ఉంటే, అత్తయ్య గారు ఈ విషయం మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నన్ను కిడ్నాప్ చేయించింది మరెవరో కాదు, మా అక్క అనన్యనే అని చెప్పి అంటూ ఉంటే ఆనంద ఒక్కసారిగా షాక్ అవుతుంది. అనన్య అక్క ప్రతిసారి ఆ రౌడీలతో ఫోన్ చేస్తూ ఉంటే ఆ రౌడీలు ఫోన్ మాట్లాడడం, తన పేరు చెప్పడం నేను విన్నాను. సొంత అక్క అయ్యుండి కూడా నా విషయంలో ఎందుకు ఇలా చేస్తుందో తెలియడం లేదు. చిన్నప్పటి నుండి కలిసే పెరిగాము, అన్ని విషయాల్లో కలిసే పాలు పంచుకున్నాము. మరి ఎందుకు నా మీద ఇంత ద్వేషం పెంచుకుందో తెలియడం లేదు. ఒకవేళ అమ్మ నాన్నలకి ఈ విషయం తెలిస్తే బాధపడతారని ఎవరికి ఈ విషయం చెప్పలేదు అని శరణ్య అనన్య కుట్ర గురించి ఆనందకు చెబుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.